వెల్కమ్ టు ఎంఎన్ఎస్. భారత మాతాకు జై అంటూ మహిళల భద్రతకు మద్దతుగా వరంగల్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో 13 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నిందితులకు అత్యంత కఠిన శిక్ష విధించాలని, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేతుల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ మహిళల గౌరవాన్ని కాపాడాలని, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను కఠినంగా అమలు చేసి మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో 13 ఏళ్ల బాలికపై 32 మంది అఘాయిత్యం చేసి, అత్యాచారం చేసి, దారుణమైనటువంటి క్రూరంగా 5 రోజుల పాటు అల్లడిల్లుకుంటా ఆ పిల్ల ప్రాణం వదిలిపెట్టింది. కనీసం కూడా భారతదేశంలో వెంటనే పోలీసు శాఖ వారు, కేంద్ర హోంశాఖ వారు మహిళల పైన అత్యాచారం చేస్తే 24 గంటల లోపు ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టం తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యమైనటువంటి విషయం, ఏ రాష్ట్రంలోనైనా ఏ మహిళ పైన కానీ అఘాయిత్యాలు జరిగినా, అన్యాయం జరిగినా పోలీసు శాఖ వారు వెంటనే స్పందించి వారికి త్వరలో విషయంలో న్యాయం జరిగే వరకు ముందుండి కోర్టు వారు కూడా సహకరించి వారికి న్యాయం చేసే విధంగా ఈరోజు ఈ సాయంత్రం వరంగల్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ తల్లి, ఆ అమ్మాయికి 13 ఏళ్ల బాలికకు ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.